నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో డ్రగ్స్ డే సందర్భంగా పోలీస్ శాఖ అధికారులు దర్పల్లి సీఐ భిక్షపతి, సిరికొండ ఎస్ఐజి రమేష్ ఆధ్వర్యంలో మోడల్ స్కూల్ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా అధికారులు మాట్లాడుతూ కార్యక్రమంలో పోలీసు శాఖ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ జీవన్, కానిస్టేబుల్ అశోక్, హరీష్, నవీన్, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, పీడీ కిషన్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరవింద్, సూపర్వైజర్ మండోదరి భవిత, సాయి, రమేష్, మోడల్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. గణేష్ గౌడ్, దృశ్యం రిపోర్టర్, సిరికొండ. యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. అయితే మన భారత ప్రభుత్వం గత 35 సంవత్సరాల క్రితమే గాంజాయి నిర్మూలన కోసం గాంజా రిలేటెడ్ ఏవైతే పదార్థాలు ఉన్నాయో వాటిని నిషేధించినా కూడా నిత్యం మనకి ఏదో ఒక రూపంలో హెరాయిన్, కొకైన్ రూపంలో ఏదో ఒక రూపంలో మనకు దొరుకుతూనే ఉన్నాయి. అయితే ఇటీవలి కాలంలో ఎక్కువగా ఈ అమ్మకాలు కానీ ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ఇందులో ఎక్కువ వ్యాపారులు, దళారులు లాభపడుతున్నారు. అమాయకులు ఎవరైతే వాడుతున్నారో ప్లస్ ఈ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళు పోలీసులకు దొరకడం, వాళ్ళపైన కేసులు కావడం, వాళ్ళ జీవితాలు ఎవరైతే ఈ కేసులు వాళ్ళు ఎవరైతే దొరుకుతున్నారో వాళ్ళ జీవితాలు కూడా రోడ్డున పడి వాళ్ళకి ఎటువంటి పనులు కూడా దొరకక వాళ్ళ జీవితాలు రోడ్డున పడుతున్నారు. అదేవిధంగా ఎవరైతే ఈ మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారో వాళ్ళకు హెల్త్ పరంగా కూడా అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ నాడీ వ్యవస్థలో లోపం వచ్చి మధ్యస్థిమితం దగ్గర నుంచి మధ్యమరపు నుంచి మధ్యస్థిమితం వరకు వాళ్ళ హార్ట్ బీట్లో కానీ వాళ్ళ శ్వాసకోశ సమస్యలలో ఊపిరితిత్తుల సమస్యలు వచ్చి వాళ్ళ హెల్త్ పాడవడం, అంతేకాకుండా వాళ్ళ మానసికంగా కుంగుబాటుకు లోనయ్యి ఆత్మహత్య చేసుకోవడం, లేదంటే ఇటువంటి మత్తు పదార్థాల యొక్క ప్రభావం ఏంటంటే సెకన్ల నుంచి గంటల పాటు ఉండి నేరాలు చేయడానికి ఆ మత్తు పదార్థాలు అనేవి ప్రోత్సహిస్తాయి. కావున ఇటువంటి మత్తు పదార్థాలకు బానిస ఈ జీవితాలు నాశనం చేసుకోకూడదని యువతని హెచ్చరించడం జరుగుతుంది. మరియు ఈ సిరికొండ ప్రాంతంలో ఎక్కడైతే అనుమానాస్పద వ్యక్తులు ఎవరైతే గాంజాయిని వాడుతున్నారని అనుమానాస్పద ఏరియాలలో రైతు నిర్వహించి కేసులు చేస్తామని హెచ్చరించడం జరుగుతుంది. డ్రగ్స్ ని తరిమి కొడదాం. మనకి ఎలాంటి విషయాలు చెప్తున్నాడు, వాడు ఎలాంటి అలవాటును మనకు నేర్పుతున్నాడు, ఆ అలవాటును మనం అనలైజ్ చేసుకోగలం. అది మంచి అలవాట, చెడ్డ అలవాటు. అంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరికీ అర్థమైపోతుంది. చెప్పండి, మీ వల్ల 10 మంది మారాలి. అందరికి చెప్పలేము, కొందరికి చెప్తాము. ఆ కొందరు తీసుకుపోయి ఒక 10 మందిని మార్చాలి. ఆ బాధ్యత తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. పోలీస్ స్టేషన్ వచ్చినటువంటి సిబ్బంది అందరికీ కూడా గుడ్ మార్నింగ్. సో ఇక్కడ ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే, ముఖ్యంగా అలవాటు